ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను తీర చూసుకోండి. అన్నయ్య ఆగో 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 నాన్న, నీ ఒంటి మీద కూడా దెబ్బలున్నాయి. కొట్టింది కొట్టించినోడు కళ్ళ ముందే ఉంటే నువ్వు వాటిని చూడకుండా వాళ్ళ చేతిలో ఉండే స్వీట్స్ని చూస్తున్నావా? వయసు మీద పడుతున్నప్పుడు చాదస్తూ ఉండాలి కానీ పెట్టు చేయకూడదురా అబ్బోడా. మేమిక్కడికి వచ్చింది మీతో గొడవ పడ్డానికి కాదు దేవరాజ్. మా చెల్లి నెల తప్పిందని ఆ విషయం చెప్పడానికి మీరు సంతోషంగా ఇంటికొచ్చారు. కానీ మీ చెల్లెలు శివ గౌరీ కేసు విషయంలో రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చింది. రచ్చబండలో ఆనవాయితీ ప్రకారమే నేను తీర్పిచ్చాను. గంగా, నువ్వు నా మీద కక్ష కట్టి కొట్టించినావని చెప్పినానా? లేదు కదా. అవన్నీ వదిలేసేయి. ఆడపిల్లలు కూడా వచ్చినారు. మనం మాట అనుకుంటే బాగుండదు. తిరుపతి, ఆ స్వీట్లు అవన్నీ తీసుకురాపో. అన్నయ్య ఎందుకన్నయ్య ఇవన్నీ? అరే, ఎందుకంటావేంటి? నువ్వు అసలే ఉట్టి మనిషివి కూడా కాదు. ఇలా స్వీట్లు ఫ్రూట్స్ తింటూ ఉంటేనే నీకు పండంటి బిడ్డ పుడతాడు. నాగవల్లి, నువ్వు వట్టి మనిషివే కాదు, గట్టి మనిషివి కూడా. అందుకే ఇంట్లో ఉండగలుగుతున్నావు. ఎలా ఉన్నావక్కా? నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా కుముదా? బాగున్నానక్క. బావున్నావా నాగవల్లి? బాగున్నానక్క. మీరెలా ఉన్నారు? బావున్నాను. ఏయ్ తిరుపతి, నువ్వు మీ అన్న బిడ్డలను చూస్తూ వాళ్ళ కడుపు నింపుతావయ్యింది. వాళ్ళకి ఆకలేదా? భోజనం చేస్తారు కదా, ఆ ఏర్పాట్లేందో చూడు. పర్వాలేదు, మరో 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. ఊరుకో గంగా. ఇంటికొచ్చిన చుట్టాలకి మర్యాద చేయకపోతే ఎట్టా చెప్పు? ఇంటిళ్ళపాతి వచ్చినాక మా ఇంటి ఆతిథ్యం తీసుకోకుండా పోతే మాకు మాట వస్తుంది. మీరు తినిపోవాల్సిందే. మీ చెల్లి కూడా మీ అత్త దగ్గర వంటలు బాగా నేర్చినది. వంటలు బాగానే చేస్తుంది. అవునన్నయ్య, ఈ విషయంలో మాత్రం వరదరాజుల మావయ్య కరెక్ట్ గా చెప్పారు. అయితే నాకన్నా బాగా చేస్తున్నావన్నమాట. చూస్తావు కదా. ఏయ్, ఎందుకే తనకి శ్రమ పెట్టడం? మనమంతా ఉన్నాం కదా. అత్తయ్యకి మనం సహాయపడదాం. మీరింటికొచ్చాక మీతో పనులు చేయిస్తానా? నాన్న పద, నువ్వు ముందు గెటప్ మార్చు. తిరుపతి, మంచి చెడ్డలు అవి చూడు. అత్తా, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఎప్పుడూ తిననట్టు చెప్తున్నావేంటే? నేనెప్పుడూ వండి పెట్టలేదా? పెద్దమ్మ చాలా రోజులైందని చెప్పింది, కానీ ఎప్పుడూ తినలేదని చెప్పలేదు కదా. అయినా తిరుపతి అత్తయ్య వండిన వంటల్ని ఎలా మర్చిపోతాం? తన చేతి వంట రుచి చూడాలని కుముద ఆరాటపడుతున్నట్టుంది. ఇక్కడ బాగా తినొచ్చు అని నేను పొద్దున టిఫిన్ కూడా చేయలేదు తెలుసా? ఏందబ్బోడా చిరాకు పడుతుండావు? లేకపోతే ఏంటి నాన్న, నిన్ను కొరడా దెబ్బలు కొట్టించిన గంగ ఇంటికొస్తే మెడబట్టి బయటికి గెంటేయకుండా వాడిచ్చే పళ్ళు స్వీట్స్ తీసుకొని భోజనం చేయమని చెప్తావా? అబ్బోడా, నా వయసులో నీకు సగం ఉండాది కాబట్టే నీకు అర్థం కాదు. నా మాట పూర్తిగా ఇను. నా అనుభవం ఎట్టట్టిదో నేను చెప్తాను. ఏంటది? నన్ను కొరడాతో కొట్టిన ఆడి పెళ్ళం శివపార్వతిని
అంటే నీ సెల్లిని ఆడి సెల్లెళ్ళు కూడా కోరి కోరి మనింటికొచ్చినారు. ఇన్నేళ్లుగా మనం ఎప్పుడూ గంగని దెబ్బ తీయాలంటే పరువు తీయాల, అది కూడా ఆడి సెల్లెళ్ళది. ఎలా తీస్తావు? నువ్వు ఒక మాట అంటే ఊరుకుంటాడా? అబ్బే, మనం అట్ట ఎందుకంటాం? ప్రేమగా మాట్లాడాల, పువ్వ తినిపించి కూర్చోబెడతాం. బ్రహ్మాండంగా తింటారు, మందలా వచ్చారు, ముందేముందో అదే తినేస్తారు. ఎట్టా తింటాడో నేను చూస్తాను కదా. అంటే ఏం చేయబోతున్నావు నాన్న? చెప్పను, చేసి చూపిస్తాను. అన్నయ్య, ఈ ఇంట్లో ఒకటి పెట్టడం వల్ల ఈ ఇంటి కళ్ళే మారిపోయింది. అదేంటో చెప్పు. ఏంటమ్మా అది? చూపిస్తాను రా అన్నయ్య. అమ్మా, చూడన్నయ్య. అన్నయ్య ఫోటో ఎంత బాగుందో. చాలా బాగుంది నాగవల్లి, నువ్వే చేయించావా? అవునక్క. ఈ ఇంట్లో ఇదే హైలైట్ అనుకుంటా. మావయ్యకి అన్నయ్య అంటే పడదు, అయినా సరే ఫోటో చేయించి ఇంట్లో పెట్టావంటే నువ్వు సూపర్ అక్క. ఆహాహాహా, ఓహోహోహో, మ్మ్, మ్మ్, మ్మ్. హే, నా బుజ్జి కొండ, నా మొగుడు ఎంత ముద్దుగా ఉన్నాడో చూసారా? ఊరుకో. మీరు కళ్ళార్పకుండా చూసి దిష్టి పెట్టకండి, ముందే చెప్తున్నాను. మళ్ళీ జ్వరం వచ్చేసింది అనుకోండి, నేనే చాకరీ చేయాలి. నువ్వేదో నాకు సేవలు చేసినట్టు తాగడానికి టీ కూడా తీసుకురావు గాని ఇలా బడాయిపోవడం మాత్రం ఆపవు. అల్లరి పిల్ల, పెళ్ళాక కూడా నువ్వు ఇంకా మారలేదు. అది అల్లరితనం కాదత్తయ్య, చలాకితనం. మాకు కూడా అది నచ్చుతుంది. దద్దిలా ఉండకండి, నాలాగా. ఎద్దులా ఉండాలా? అదే చీటికి మాటికి రంకెలేస్తుంది, ఎల్లై వాళ్ళ కుంటెద్దు. హలో, నా లెగ్గు చూసావా? లెగ్గు ఎక్కడ కాలు పెడితే అక్కడ కలిసి వస్తుంది. నేను కోడలిగా ఇంటికి వచ్చాకే తమరు సర్పంచ్ అయ్యారు. మరిన్నేళ్ళు నువ్వు మా ఇంట్లో ఉన్నా మా నాన్న ఏం కాలేకపోయాడేంటి? అట్ట అంటావేందబ్బోడా? నా తమ్ముడు కూతురు శివపార్వతి పుట్టినాకే కదా నాకు కలిసొచ్చినది. 25 ఏళ్ల కిందట 25 ఎకరాలుండేది, ఇప్పుడు 75 ఎకరాలయ్యింది. గంగని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమీ ఆస్తులు కొనలేకపోయినా అదృష్ట దేవత అత్తారింటికి పోయినది కదా. చూసారా, ఎప్పుడు మెచ్చుకొని మా పెద్దనాన్న మనసులో నా మీద ఎంత మంచి ఇంప్రెషన్ ఉందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.